పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా. శరణం 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 దేవా, శరణం 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 దేవా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు తెలుగు వడకంలో పాల్గొనబోతున్న ప్రతి బిడ్డ ఉద్దేశములను మీ ఉద్దేశములతో అర్పించి ప్రార్థించండి. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న అఖిల్ని ప్రభు దీవించినట్లుగా దివ్య కారుణ్య ప్రభు అతనిని సంరక్షించినందుకు కృతజ్ఞతగా రాబోయే సంవత్సరంలో దేవుని సంరక్షణ అఖిల్ మరియు అన్వితులకు దైవ జ్ఞానము విశ్వాసములు ఎదిగినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుతున్న అఖిల్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే తెరెసా జోసెఫ్ 87వ జన్మదినోత్సవ సందర్భంగా దేవుడు చేసిన సకల మేలులకు ఇన్ని సంవత్సరాలు కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. తెరెసా జోసెఫ్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. హ్యారీ మోసెస్ మరియా బ్లెండినా వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా దేవుని కాపుదల సంరక్షణ దైవాశీస్సుల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. హ్యారీ మోసెస్ మరియా బ్లెండినా, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. ఎన్ గురుదాస్ శోభ కుటుంబం దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా శోభకి జీతం పెరిగినందుకు కృతజ్ఞతగా సుమిత్, సుధారాణి, స్నేహ మంచి చదువులు, మంచి ఆరోగ్యం, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, గవర్నమెంట్ ఇల్లు కొరకు మరియు చేయి పనులలో ప్రభు సంరక్షణ దైవాశీస్సుల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే గుల్షన్ హౌస్లో అనగా చార్మినార్ గుల్జార్ హౌస్ అనే ప్రదేశంలో చార్మినార్ దగ్గర అగ్ని ప్రమాదంలో మరణించినటువంటి 17 మంది ఆ ఆత్మలను దేవుడు గైకొని ఈ పరిస్థితిలో వేదనతో దుఃఖముతో ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులందరినీ దేవుడు ఆశీర్వదించమని 3 తరములు కూడా ఆ యొక్క యాక్సిడెంట్లో చనిపోయారని, ఆ యొక్క ఫైర్ యాక్సిడెంట్లో మరి వాళ్ళు చనిపోయారని వింటున్నాం. ఇది చాలా భయంకరమైనటువంటి బాధాకరమైన టైం. అందువలన మన స్టేట్లో మన ఏరియాలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు రాకూడదని దేవుడు అగ్నిని చాలాసార్లు మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఆ ప్రమాదములన్నిటి నుంచి దేవుడు అందరినీ తప్పించి రక్షించి దీవించమని ప్రత్యేకంగా ప్రభుని ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను.
పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈరోజు ప్రభు లేకుండా మన జీవితం సుగంధము లేని కాగిత పువ్వు లాంటిది అని ధ్యానాంశం మీద ధ్యానించుకుంటూ ఒక్కొక్క గుర్తులో దేవుడు లేకుండా ఎలా జీవించలేమో దానిని బట్టి కొన్ని సాక్ష్యాల ద్వారా దేవునితో మనము ఒప్పందం చేసుకొని ప్రార్థన చేయబోతున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 16:19 సంసోను గొప్ప అభిషేకం పొందిన వ్యక్తిని ఒక స్త్రీ విభచారి లాలించి తన ఒడిలో నిద్రపుచ్చి అతని తలజడ్డును 7 కత్తులు వేయించెను. వెంటనే అతని బలము ఒడిగిపోయెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. బికాస్ ఆఫ్ ఎ ప్రాస్టిట్యూట్ ఉమెన్, Samson, the great anointed powerful man, lost his anointing, his power. We hear about it in Judges chapter 16 verse 19. సింసోను యావేను స్మరించుకొని, ప్రభువు నన్ను జ్ఞప్తిపరచుకొనుము, ఇంకొక్కసారి నీ బలము నాకు ప్రసాదించమని ఆ టైంలో కూడా ఆయన ఏడ్చినప్పుడు దేవుడు బలమునిచ్చి ఆ స్తంభం మొత్తం కింద పడి కూలినట్టు, ఆయనతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ మరణించినట్టు మనం వింటున్నాం. దేవుడు ఆ టైంలో కూడా ఆయన మీద ఆయన ప్రార్థనను విన్నాడని న్యాయాధిపతుల గ్రంథం 16:28. Even at that moment in sinful state, when he said, "Please remember me, Lord," God remembered him and gave him the power to destroy the enemy by bringing down the pillar of the place where they were there. దేవుడు ఆయన కోసం ఎల్లప్పుడూ ఉండే దేవుడు, ఆయనను వదిలి ఉండలేము అని పాడే పాట ఈ పాట పాడదాం. నీవు లేక నా జీవితం సుగంధము లేని కాగిత పువ్వు. నీవు లేక నా జీవితం సుగంధము లేని కాగిత పువ్వు. నీ ఆత్మ లేకుండా జీవింతునా, నీ ఆత్మ లేకుండా జీవింతునా. జీవనదాత శ్రీ యేసుక్రీస్తు, జీవనదాత శ్రీ యేసుక్రీస్తు. ఈ లోక ఆశలలో మునిగిన సంసోను కోల్పోయినాడే నీ జ్ఞాన శక్తిని. ఈ లోక ఆశలలో మునిగిన సంసోను కోల్పోయినాడే నీ జ్ఞాన శక్తిని. నిరతము నీలో జీవింపా, నిరతము నీలో జీవింపా. నీ దివ్య జ్ఞానమును ఒసగుమయ్యా, నీ దివ్య జ్ఞానమును ఒసగుమయ్యా. నీ ఆత్మశక్తిని దయచేయుమయ్యా. నిత్యపిత
మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రభువాణి యోనాకు ప్రత్యక్షమై అతనితో, నీవు ఆ పెద్ద నగరమైన నినెవేకు వెళ్ళి దానిని మందలింపుము అని పలికాడు. కానీ యోనా ప్రభు చెంత నుండి తప్పించుకొని పోయి తార్షీషుకు చేరెను. ఆయన చరిత్ర ఆ విధంగా ఆగిపోయినట్టు, సడన్గా ఆగిపోయినటువంటి ఒక పరిస్థితి, ఆయనకి ఏం జరిగిందని కూడా తెలియదు చివరికి ఆ యోనా పుస్తకంలో. We do not even know what happened to Jonah because he was disobedient. He was not listening to what God said. God said, go to Nineveh. He escaped and went to Tarshish. Jonah 1:2. చిత్తం నెరవేర్చకుండా పోతే మన గది కూడా, మన పరిస్థితి కూడా అంతే అని చెప్పే ఒక గుండెలో ధైర్యం కలిగించేది కాదు, భయం పుట్టించే, వణికించే ఒక మాట. దేవాన్ని చిత్తం మాత్రమే నా జీవితంలో నెరవేరునుగా, కానీ మీ పిల్లల కోసం, మీకోసం ప్రార్థించుకుంటూ ఈ గుర్తులో యోనాలాగా దేవుని మాటను తిరస్కరించకుండా జీవించుటకై, చివరి వరకు చిత్తం నెరవేర్చుటకై పాటను పాడి ఆరాధిద్దాం. నీ దివ్య చిత్తమును నెరవేర్చకుండా పడిపోయాడే యోనా ప్రవక్త. నీదు దివ్య చిత్తమును నెరవేర్చకుండా పడిపోయాడే యోనా ప్రవక్త. నిరతము నీదు స్వరమును వీను, నిరతము నీదు స్వరమును వీను. భాగ్యమును దయచేయుమయ్యా, భాగ్యమును దయచేయుమయ్యా. నీ ఆత్మతో నన్ను నడిపింపుమయ్యా, నీ ఆత్మతో నన్ను నడిపింపుమయ్యా. శరణము 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 యేసా, శరణము 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 యేసా. శరణము 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 క్రీస్తా. భక్తితో రెండవ గుర్తును అర్పించి మీకు, మీ పిల్లలకు ఈ సెంటర్లో కూడా దేవుని చిత్తం మాత్రమే జరగాలని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మొదటిగా మనం సంసోను గురించి విన్నాం, రెండవదిగా యోనా గురించి విన్నాం. ఇప్పుడు దావీదు కూడా తన జీవితంలో ఏ విధంగా పాపము చేసి తన యొక్క వేదనను తెచ్చుకున్నాడో కుటుంబంలో, దాని గురించి మనం చదువుతున్న 2 సామువేలు 12, 13, 16లో దావీదు నాతానుతో, నేను యావేకు ద్రోహముగా పాపము చేసి తిని అనెను. నాతాను, ప్రభు నీ పాపము చేసి యావేను. David cried to Nathan the prophet and said, I have committed sin against God. You disobediently behaved before God. Result is, ఆ బిడ్డ బ్రతకలేదు. ఆ కుమారుడు బ్రతకలేకపోయాడు. ఆయన కోసం ఏడ్చాడు, ప్రార్థన చేశాడు. The son that was supposed to be born, the child, died, even though he cried, wept bitterly, did not even eat, and he was not able to sleep. పాపము శాపము ఆయన నిద్రపోకుండా చేసింది. అలాంటి బిడ్డ పుట్టకుండా దేవుడు అది శాపముగా మారకుండా ప్రభు తీసేశాడు. 2 సామువేలు 12, 13, 16. 2 Samuel chapter 12 verse 13 and 16 says like this. దేవా, దావీదు తర్వాత ఏ విధంగా మనసు మార్చుకొని ఆయన జీవితంలో పుట్టావు నీవు, ఆయన వంశములో దావీదు కుమారుడుగా. మేము చేసే చిన్న చిన్న పొరపాట్లైనా అది మా వంశమునకు కానీ తరముల వారికి కానీ దీవెనకు అడ్డుగోడగా ఉండకూడదని మనస్తాపడి మనం కూడా దావీదుతో కలిసి ఈ పాటను ప్రార్థనగా మార్చుకొని పాడుదాం. శారీర బలహీనతకు లొంగిన దావీదు విడనాడాడే రాజా ధర్మమును. శరీరక బలహీనతకు లొంగిన దావీదు విడనాడినాడే రాజా ధర్మమును. నాతాను ప్రవక్త మందలింపుతో, నాతాను ప్రవక్త మందలింపుతో పశ్చాత్తాపపడినాడే, వెక్కి వెక్కి ఏడ్చాడే. పశ్చాత్తాపపడినాడే, వెక్కి వెక్కి ఏడ్చాడే. నీ ఆత్మశక్తితో తిరిగి లేచాడే. నీ ఆత్మశక్తితో తిరిగి లేచాడే. శరణము 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 యేసా, శరణము 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 యేసా. శరణము 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 క్రీస్తా. దావీదు మనసు మార్చుకున్నట్టు
మన కుటుంబాలలో ఇలాంటి పశ్చాత్తాపం దిగి వచ్చి అందరి ఇండ్లలో మేలులు జరిగే రోజుల కోసం ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అగ్ని ప్రమాదముల ద్వారా 17 మంది చనిపోయారని మనము చార్మినార్ దగ్గర ఎలా విన్నాం. ఇప్పుడు ప్రభు ప్రియమైన బిడ్డలారా, అలాంటి బిడ్డలందరికీ దేవుడు ఓదార్పును దయచేయమని కోల్పోయినటువంటి కుటుంబ సభ్యుల కోసం విలపిస్తున్న ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మనందరికీ కుటుంబ సభ్యులే. ఎందుకంటే అందుకే మనం ప్రార్థిస్తున్నాం, సమస్త మానవాళి మీదను అని మనం ప్రార్థిస్తున్నాం. 17 lives have been taken away by fire accident near Charminar, and all of us pray every day, not only for me, for the whole world, show mercy. Let us pray for those family members, spiritual family members, for all of us near Charminar who died, and for the comfort for that family, those who lost their dear ones. అందరు కలిసి ఇలాంటి ప్రమాదములు, ఇలాంటి ఏది మిమ్మల్ని కానీ మీ కుటుంబమును కానీ సెంటర్ను కానీ నన్ను కానీ మిమ్మల్ని కానీ ప్రపంచాన్ని కానీ తాకకుండా దీవించమని ప్రభుని ప్రార్థిస్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, DMI 24/7 గ్రూపును, తెలుగు వడకములో పాల్గొంటున్న వారిని సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగా, మరణములో నమ్మకముగా, మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. ప్రియమైన సహోదరి సహోదరులారా, తెలుగు వడకం ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. శుక్రవారం కావచ్చు, మధ్యాహ్నం వరకే ఉంటుంది. ఎందుకంటే మళ్ళా స్వస్థత మహాసభ కోసం సిద్ధపడాలి. అవి అనౌన్స్మెంట్ అన్నీ ఇక్కడ జరుగుతుంటాయి టైంను బట్టి. We begin the Telugu retreat this evening, and then the last day
Friday, either afternoon or evening, we complete the retreat. Those who missed it, please, tomorrow also you are welcome to come. రేపటి దినం కూడా మీరు వచ్చే అవకాశములు ఉన్నాయి. అలాగే 28 సాయంత్రం నుంచి జూన్ 1 సాయంత్రం వరకు ఇప్పుడు మరి కొత్తగా ఎలక్షన్ జరిగినప్పుడు వాళ్ళు కాంగ్రిగేషన్లో ప్రొవిన్షియల్ సుపీరియర్గా దేవుడు ఫాదర్ బాబీ గారిని ఎన్నుకున్నారు. ఆయనకి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నందువలన ఇది రావాలని అడిగారు. అయినా ఫాదర్ గారు అందరికీ మీరు తెలిసిపోయారు, ఇప్పుడు మీరు తప్పనిసరి రావాలని చెప్పాను. అందుకనే ఫాదర్ గారు ఆ ప్రోగ్రాం అన్నీ క్యాన్సిల్ చేసి స్వస్థత మహాసభకు మన మధ్యలో ఉంటారు. 28 సాయంత్రం నుంచి ప్రారంభమవుతుంది. ప్రతిరోజు అంటే 28 సాయంత్రమే, అది ఒక చిన్న పూజ మాత్రమే ఉంటుంది. తర్వాత 29 ఉదయం నుంచి మరి సాయంత్రం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వస్థత మహాసభకు మీ అందరూ ఆహ్వానితులే. ఇప్పుడు వినండి, ఇది ప్రత్యేక ప్రకటన. ఇప్పుడు ఛాన్స్ ఉంది వేరే రాష్ట్రములు వేరే జిల్లా నుంచి వచ్చిన వాళ్ళకు రూమ్స్ బుక్ చేసుకోవటానికి. ఒక్కవేళ ఇంకా 2 రోజుల్లో 3 రోజుల్లో మీరు డిలే చేస్తే మరి సిటీలో ఉన్న వాళ్ళకు రూమ్స్ బుకింగ్స్ స్టార్ట్ చేయబోతున్నాం. అందువలన దయచేసి త్వరపడాలి, తర్వాత రూమ్స్ దొరకదు. చాలా రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నాను. Please note, another 2 days we will wait. After that, many people from city they want to come. So we will allot the rooms to the city people and those who are from close by. You will not get a chance. So వేరే జిల్లా నుంచి రాష్ట్రం నుండి రావాలంటే తొందరగా రిసెప్షన్లో మీరు 9 నుంచి 5:30 లోపల ఫోన్ చేసి రూమ్స్ బుక్ చేసుకోండి. తర్వాత ఎంత బ్రతిమాలినా ఎన్ని రికమెండేషన్ ఉన్నా దొరకదు, ఎందుకంటే రూమ్స్ లేవు. ప్లీజ్ నోట్, be quick, those are from other states and other districts to book the rooms. 2 రోజులు, ఈరోజు రేపు కావచ్చు, తర్వాత మళ్ళీ సిటీ ప్రజలకు అనౌన్స్ చేస్తాం. అపోస్తల చర్యలు 9:1-15. ఇంతలో ప్రభువు శిష్యులను చంపవలనని సౌలు వారిని బెదిరించుచు దౌర్జన్యము చేయుచుండెను. అలాంటి మనిషిని దేవుడు ఎట్లా ఎన్నుకున్నాడో చూడండి. ఇంకొక వ్యక్తిని ఆయన దగ్గరికి పంపించి ప్రభు చెప్తున్నారు, ప్రభు నీవు వెళ్ళుము, అన్యులకు రాజులకు ఇజ్రాయేలు ప్రజలకు నా నామం ప్రకటించుటకు నేను అతనిని ఎన్నుకొంటిని అని ప్రభు అపోస్తల చర్యలు 9:1-15 చెప్తున్నాడు. ఎంత క్రూరమైనటువంటి వ్యక్తిని, ప్రజలను ఈడ్చి చెరసాలలో బంధించిన ఆ క్రూరమైన వ్యక్తిని దేవుడు ఎంత సాఫ్ట్గా మెత్తగా ఒక నర్సులాగా తల్లిలాగా రాశాడు ఎన్నో లేఖలు. అపోస్తల చర్యలు 9:1-15 మార్చుతాడు. Acts 9:1-15. God can change such a persecutor of the church, Saul, into Paul, and God wanted him. మనం కూడా అలా మారలేకపోతే దేవుడు మారుస్తాడు. God will change us. సో మీ ఇంటిలో ఎవరైనా మారలేదు నేడవద్దు, దేవుడా మార్చుమని వాళ్ళని ఇప్పుడు సమర్పించండి. పేరున వాళ్ళందరినీ సమర్పించండి. పాట పాడినప్పుడే గొప్ప మార్పులు మీ ఇంటిలో ఎవరి మీద రావాలో, మరి నా మీద నీ మీద రావాలన్నా దేవుడు మలచునుగా. భక్తితో పాడదాం. నీవే రక్షకుడని ఎరుగని సౌలు హింసించినాడే నీ భక్తులను. నీవే రక్షకుడని ఎరుగని సౌలు హింసించినాడే నీ భక్తులను. నీ దర్శనము పొందిన వెంటనే, నీ దర్శనము పొందిన వెంటనే నీ నామం ప్రకటించే పౌలుగా మారాడే. నీ నామం ప్రకటించే పౌలుగా మారాడే. అద్భుతాలు చేసే వరమును పొందాడే. అద్భుతాలు చేసే వరమును పొందాడే. శరణము 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 యేసా, శరణము 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 యేసా, శరణము 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 క్రీస్తా. ఎక్కడ మనకు మన ఇంటిలో జీవితంలో మార్పులు కలగాల ఉద్దేశంలో కోసం గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. Today 1501 1501st day today. రేపటి దినం 1502 1502nd day we are entering into. tomorrow మీ అందరికీ శుభవార్త. తెలుగు ఓడకంలో పాల్గొంటున్న బిడ్డలందరి సాక్ష్యాలతో పాటే మనము రేపటి దినం మరి ఎల్లుండి కూడా 2 రోజులు లైవ్లో మీ అందరినీ మళ్ళీ ఒకసారి ప్రభునామంలో కలువబోతున్నాం. సో టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో లైవ్ ప్రోగ్రామ్ వీ విల్ బీ హ్యావింగ్ విత్ ద రెట్రీటెంట్స్ విత్ దేర్ టెస్టిమనీస్ ఇఫ్ గాడ్ వాంట్స్. సో ప్లీజ్ జాయిన్ విత్ అస్. రేపటి దిన మంగళవారం కూడా, అందువలన మరి అద్భుతాలు అంతోని వారి ప్రార్థన ద్వారా కూడా దేవుడు అద్భుతాలు ఇక్కడ ఉన్న వీరికి మీకు జరగాలని ప్రార్థించండి. ఇక్కడ ఈ చెవుల దగ్గర ఏదో పెద్ద సమస్య వచ్చి ఆపరేషన్ చేయాలని డాక్టర్స్ చెప్తున్నారు. ఆ లోపల ఎర్రగా అయిపోతుంది, ఏదో ఇన్ఫెక్షన్ ఉంది, అది ఏదో చేయాలని భయపెడుతున్నారు. ఈఎన్టీ దేవుడు ఇప్పుడు ఈఎన్టీ ప్రాబ్లంను లేకుండా చేయబోతున్నాడు. తిన్నది అరుగక బాధపడుతున్న 30 మందిని ఈరోజు దేవుడు ఒక్కసారి దీవిస్తున్నాడు. చర్మ వ్యాధితో బాధపడుతున్న 2 దేవుడు విడుదలనిస్తున్నాడు. చిరంజీవి అని ఒక వ్యక్తి పేరు, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఎండాకాలంలో విపరీతమైనటువంటి ఎండ వలన అనేక రకమైన దగ్గు, జలుబు, జ్వరము ఇవన్నిటితో పోరాడుతున్న అనేక మందికి దేవుడు మీరు ఉన్న స్థలంలోని వాతావరణం మార్చి దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. పడక గదిలో పడక నుంచి కింద పడిపోయిన ఒక వ్యక్తిని ప్రభు చూపిస్తున్నాడు. దానివలన నీవు భయపడుతున్న పడకలో పడుకోవటానికి దేవుడు నిన్ను ధైర్యపాత్మతో నింపుతాడు, కావలి దూతను నియమిస్తాడు. చివరి గుర్తులో ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా. మరొకసారి నిన్నటి రోజు ఎవరైతే మిస్ అయ్యారో దయచేసి నిన్నటి రోజు అందరికీ థ్యాంక్స్ చెప్పాను. 1500 days ఎస్టర్డే, 1500 రోజులు దేవుడు మనల్ని నడిపించాడు. దానికోసం స్తోత్రం చెల్లించాను. ఎవరైనా మిస్ అయి ఉంటే రేపు నిన్న సండే కావున అందరికీ లింక్ పంపిస్తూ అందరు దేవునికి స్తోత్రం చెల్లించమని చెప్పండి. 10 మంది కుష్ఠరోగులు ఒక్క కుష్ఠరోగి తిరిగి వచ్చాడు. మీరు అట్లా ఉండకూడదు. థ్యాంక్స్ చెప్పండి. అందరికి లింక్ను పంపండి. నిన్నటి రోజు లింక్ను కూడా పంపండి. మత్తయి 14:29-31 ఆయన రమ్మగానే పేతురు ఆ పడవ దిగి నీటిపై నడిచి ఆయన యొద్దకు వచ్చిచుండు. కానీ పెనుగాలికి భయపడను, నీటిలో మునిగిపోనట్లు ప్రభు మునిగిపోతుండగా నన్ను రక్షింపుము అని కేకలు వేశాను. వెంటనే ప్రభు చేయి చాచి పట్టుకుని అల్ప విశ్వాసి నీవేళ సందేహించితివి. Matthew 14:29-31 As long as the eyes were fixed by Peter on Jesus,
he could walk on the water. The moment he took his eyes to the sea, ocean and waves, wind, completely destroyed his faith. The Lord said, you man of little faith, why did you doubt? మనం కూడా అప్పుడప్పుడు యేసు ప్రభుతో ఉన్న శిష్యునికే డౌట్ వచ్చిందంటే మనం ఏమాత్రం. మీ డౌట్స్ అన్నీ ఈరోజు క్లియర్ అయిపోనుగాక, అవిశ్వాసం తొలగిపోనుగాక, అపనమ్మకం తొలగిపోనుగాక. విశ్వాస యాత్రలో మన పాపుగారు, మాజీ పాపుగారు ఫ్రాన్సిస్ గారు ప్రారంభించారు నిరీక్షణ యాత్రికులం. అది ఆగిపోలేదు, సంవత్సరమంతా నడుస్తుంది, మర్చిపోవద్దు. వీఆర్ మేకింగ్ ఎ పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్. వీఆర్ హోప్ విల్ నాట్ బి డిసప్పాయింట్. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. ఆలల సంద్రములో పేతురు నడువగా విశ్వాసము కోల్పోయి మునిగిపోయాడే. అలల సంద్రములో పేతురు నడువగా విశ్వాసము కోల్పోయి మునిగిపోయాడే. నీ చేయి అందించి పేతురును లేపగా, నీ చేయి అందించి పేతురును లేపగా పొందుకున్నాడే నీ ధైర్యాత్మను. పొందుకున్నాడే నీ ధైర్యాత్మను. నీ ఆత్మ వరములను ప్రసాదించు స్వామి. నీ ఆత్మ వరములను ప్రసాదించు స్వామి. శరణము 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 యేసా. శరణము 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 యేసా. శరణము శరణము శరణం 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 నీ బంగారు పాదములే మాకు శరణం శరణం శరణం. భక్తితో చివరి గుర్తు చెప్పి శరణు కోరుతూ అభయం కోరుతూ ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 1501 రోజులు మాతో నిలబడిన ప్రతి ఒక్కరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇలా మేము నిలబడటానికి TMI 24/7 గ్రూప్ కారణం కావున వాళ్ళందరి కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగు వడకంలో పాల్గొనడానికి వచ్చిన ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విన్నపాలతో వేచి ఉన్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వస్థత మహాసభ కోసం రూమ్స్ బుక్ చేస్తున్న వాళ్ళని, బుక్ చేయబోతున్న వారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వస్థత మహాసభ నడిపించే ఫాదర్ బాబీ గారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మరి చార్మినార్ దగ్గర విపత్తులో ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయిన కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్లిష్ట పరిస్థితిలో ఉన్న దేశాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిండటి రోజు నుండి తన యొక్క బాధ్యతను స్వీకరించినటువంటి 14వ సింహరాయ పాపగారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగి కేంద్రంలో ఉన్న ప్రతి బిడ్డ మీదను పనుల మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ కోసం ప్రార్థించమని ప్రభు ఎందుకో ప్రేరేపణ ఇస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరిని ఆశీర్వదించి ఆయన రెక్కల క్రింద ఎటువంటి విపత్తులకు గురి కాకుండా భద్రంగా కాచి కాపాడునుగాక. May the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost, as we look for His sanctuary, may He protect all the world. In Jesus' name we pray. Amen. శరణము 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 యేసా, నీ బంగారు పాదములే కరుణామూర్తి యేసయ్యా, మాకు శరణం అభయం. రేపటి దినం లైవ్లో తెలుగు వడకంలో పాల్గొంటున్న బిడ్డలందరితో కలుసుకునే వరకు గాడ్ బ్లెస్ యు.